బెంజ్ న్యూస్ వార్తలకి స్వాగతం. వన్ టైం ఎమ్మెల్యే అని అనుచరులే చెబుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వాడివేడిగా ఎన్నికల ప్రచారం సాగుతుంది అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని ధైర్యంగా తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యేగా అతని పక్కనున్న అనుచరులే బహిర్గతం తెలుపుతున్నారని, అతనిని నమ్మి ఓటేసే పరిస్థితిలో నేడు ప్రజలు లేరని భాష్యం ప్రవీణ్ అన్నారు. బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలను కలుపుకుని వారికి వెన్నుదన్నుగా నిలిచే పార్టీ టీడీపీ పార్టీ అని అన్నారు. నియోజకవర్గంలో టీడీపీకి ఎదురులేదని 2014లో మాదిరిలో 2024లో టీడీపీ రాయడం ఖాయమని భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా రాజకీయాలు వేడెక్కి అంటున్నారు సార్. వస్తాను అంటారా? అంత వేడెక్కి అంటారా? రాజకీయాలు అన్నాక ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారండి. ప్రచార పర్వాలను బట్టి ప్రజలు వేడెక్కిందా చల్లారిందా చూస్తూ ఉంటారు. రాజకీయాలు అన్నాక వేడెక్కకుండా ఎట్లుంటాయండి? వాతావరణం ఎండాకాలం అన్నాక వేడి ఎట్లా ఎక్కిద్దో రాజకీయాలు పీక్ వచ్చినప్పుడు, ఎలక్షన్ మూమెంట్కి వచ్చినప్పుడు వేడెక్కడం ఖాయం. వేడెక్కిద్దండి, దాంట్లో తిరుగులేదు. గెలుపు మాత్రం తెలుగుదేశం పార్టీదే. రాజకీయాలు ఏ వేడెక్కినా ఏది చేసి గెలుపు తెలుగుదేశం పార్టీదే. అయితే ప్రస్తుతం బీసీలు యాదవులు ఉన్నారు కదండి, అటువైపు వైసీపీ తరపు ఎంపీ అభ్యర్థి రావడం వల్ల మనకేమైనా ప్రభావం చూపించారు? అటువంటిది ఏమి లేదండి. పెదకూరపాడు నియోజకవర్గంలో బీసీలందరూ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. పర్టికులర్గా బీసీల్లో యాదవులు సాంప్రదాయ ఓటు తెలుగుదేశం పార్టీకి వేస్తున్నారు. 83 నుంచి కూడా ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. మెజార్టీ ఆఫ్ ది పీపుల్. దాంట్లో ఇది లేదండి. అంతే, బీసీలే కాకుండా మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. 2019 మళ్ళీ రిపీట్ అయిద్దని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. అది రిపీట్, అది ఆయన్ని వన్ టైం ఎమ్మెల్యే అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారండి. ఓటీఎం అంటే వన్ టైం ఎమ్మెల్యే అని అందరూ చెప్పుకుంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే, ఆయన వెనకే నుంచొని తిరిగే వాళ్ళే చెప్తున్నారండి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ 2014లో ఎట్లా జెండా ఎగరేసామో అట్లా జెండా ఎగరేయటం ఇక్కడ ఖాయం 2024లో. ఇప్పుడు క్రోసూరు, అచ్చంపేట మీకు కలిసి వస్తుందా సార్? అంటే మైనస్ క్రోసూరు, అచ్చంపేటే కదండి, 5 మండలాల్లో కూడా మాకు మెజార్టీ రాబోతుంది. మీరు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినాక చూస్తారు. 266 బూతుల్లో కూడా మాకు మెజార్టీ రాబోతుంది. ప్రతి బూత్లో కూడా మాకు మెజార్టీ రాబోతుంది. దాంట్లో నో డౌట్.